16 ఏళ్ల వయసు. చాలా మంది ఆ వయసులో చదువులు, ఆటలు, స్నేహితులతో కాలం గడుపుతుంటారు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ 16 ఏళ్ల యువకుడు మాత్రం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఓ చిన్నారి ప్రాణాలను కాపాడి ప్రపంచవ్యాప్తంగా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్తో వైరల్ అవుతోంది. ఈ సంఘటన కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్ ప్రాంతంలో ఉన్న సీబ్రైట్ స్టేట్ బీచ్ వద్ద చోటు చేసుకుంది. గత శనివారం మధ్యాహ్నం సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. భారీ అలలు ఎగిసిపడుతూ బీచ్కు వచ్చిన వారిని భయాందోళనకు గురిచేశాయి. సాధారణంగా కనిపించిన సముద్రం క్షణాల్లోనే ప్రమాదకరంగా మారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదే సమయంలో సుమారు 10 ఏళ్ల వయసున్న ఓ బాలుడు సముద్రపు నీటిలో ఆడుకుంటున్నాడు. మొదట్లో పరిస్థితి సాధారణంగానే కనిపించింది. కానీ ఒక్కసారిగా వచ్చిన భారీ అలలు ఆ బాలుడిని ఒడ్డుకు దూరంగా లాగేశాయి. అలల తీవ్రత అంత ఎక్కువగా ఉండడంతో బాలుడు పూర్తిగా అదుపు కోల్పోయాడు. ఒక అల నుంచి బయటపడక ముందే మరో అల వచ్చి అతడిని కప్పేసింది. బీచ్ పై ఉన్న వారంతా భయంతో చూస్తుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న 16 ఏళ్ల లైఫ్ గార్డ్ ప్రమాదాన్ని వెంటనే గుర్తించాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సముద్రంలోకి పరిగెత్తాడు. భయం పక్కన పెట్టి నేరుగా నీటిలోకి దూకేశాడు అని ఈ ఘటనను వీడియో తీసిన స్కాట్ వాండర్ డస్సెన్ తెలిపారు. అయితే ఇది సాధారణ రక్షణ చర్య కాదు. అలల దాదాపు 10 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. ఒక దశలో ఆ లైఫ్ గార్డ్ కూడా అలల ధాటికి తట్టుకోలేక ఇబ్బంది పడిన దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అతడు బాలుడిని వదలలేదు. బాలుడిని తన చేతులతో గట్టిగా పట్టుకొని ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఇంతలో కొంతమంది స్థానికులు కూడా సహాయం చేసేందుకు నీటిలోకి దిగారు. కానీ అలల బలం ఎంత తీవ్రంగా ఉందంటే వారిలో కొందరు కూడా నిలబడలేకపోయారు. ఒక దశలో సహాయం చేయడానికి వెళ్లిన వారే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో సముద్రం ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 2 నిమిషాల పాటు సాగిన ఈ ప్రాణాల పోరాటంలో మరో లైఫ్ గార్డ్ కూడా రంగంలోకి దిగాడు. ఇద్దరు కలిసి అలలతో పోరాడుతూ చివరకు బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. అప్పటికే బాలుడు పూర్తిగా అలసిపోయి ఉన్నాడు. వెంటనే పారామెడిక్స్ పరీక్షించి ప్రాథమిక చికిత్స అందించారు. అదృష్టవశాత్తు అతడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు. అనంతరం బాలుడిని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన తర్వాత బయటపడిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ 16 ఏళ్ల కుర్రాడు లైఫ్ గార్డ్ గా పనిచేస్తున్న తొలి సంవత్సరంలోనే ఉన్నాడు. అయినప్పటికీ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా శిక్షణను సరిగ్గా ఉపయోగించి ఒక ప్రాణాన్ని కాపాడాడు. శాంటా క్రూజ్ లైఫ్ గార్డులు కనీసం 56 గంటల లైఫ్ గార్డ్ శిక్షణ, 24 గంటల వైద్య శిక్షణ, 80 గంటలకు పైగా సముద్ర భద్రత శిక్షణ పొందుతారని అధికారులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇతడే అసలైన హీరో. సినిమా హీరోలు తెరపై కనబడతారు. ఈ కుర్రాడు నిజ జీవితంలో ప్రాణం కాపాడాడు. 16 ఏళ్ల వయసులో ఇంత ధైర్యమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రెడిట్ వంటి వేదికల్లో కూడా వేలాది మంది ఈ యువకుడిని కొనియాడుతున్నారు. మొత్తానికి ఆ రోజు ఆ బీచ్లో ఆ 16 ఏళ్ల లైఫ్ గార్డ్ లేకపోయి ఉంటే ఆ చిన్నారి పరిస్థితి ఏమయ్యేదో చెప్పడం కష్టం. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సముద్రంలోకి దూకి ఓ కుటుంబంలో విషాదాన్ని తప్పించాడు. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం అతడిని రియల్ హీరోగా అభివర్ణిస్తోంది. నిజంగా హీరో అంటే తెరపై ఫైట్లు చేసే వ్యక్తి కాదు, అవసరమైన సమయంలో ఒక ప్రాణాన్ని కాపాడే వ్యక్తి అని ఈ ఘటన మరోసారి నిరూపించింది.